హాయ్ అండి అందరికీ ముందుగా మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వారం అయితే పూజ అయితే చేసుకున్నానండి. చాలా సింపుల్గా చేసుకున్నాను అనమాట. మరి మీరు ఎలా చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నాకు దొరికే పువ్వులతో నేనైతే ఇలా దేవుడి మాల అయితే సర్ది పెట్టుకున్నాను అనమాట. మాకు ఇక్కడ ఏంటంటే మేము ఉండే ఏరియాలోని మాకు 1 BHK దొరికింది. అందులో దేవుడి మాలకు మనకంటూ సపరేట్గా ఏమి ఉండదన్నమాట ఈ నార్త్ సైడు. సో అందుకే మేము ఇలా ఒక టీపై అయితే తీసుకొని దానిపైన దేవుడి మాల అయితే సెట్ చేసుకున్నాము. సెట్ చేసుకొని ఇంక ఇలా విధంగా పూజా మంత్రం అంతా కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా దీపం అయితే వెలిగించానండి అమ్మవారికి. ఈ వరలక్ష్మి వ్రతంతో మీ అందరికీ శ్రావణ శుక్రవారం మాసంలోని అమ్మవారి ఆశీస్సులు మీపైన మీ కుటుంబం పైన ఉండి మీరందరూ అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి ఇంకేంటి విషయాలు? మీరు ఈ వారం ప్రసాదం ఏం చేశారు? నేనైతే ఫస్ట్ వారం అమ్మవారికి పరమాన్నం అయితే చేశాను. ఇంకా నెక్స్ట్ వారం ప్రసాదాలు అయితే ఎక్కువ చేసుకుంటాం కదా. ఇంకా ఇలా ఈ విధంగా అయితే నా పూజ అయితే అయ్యిందండి. ఇంకా ఊదెత్తులు సాంబ్రాన్ని అన్నీ వెలిగించిన తర్వాత ఇంకా నైవేద్యం పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా పూజ అయితే హారతితోని సమర్పించేసాను అనమాట. మరి మీరు ఏ విధంగా చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీలో ఎంతమంది వరలక్ష్మి వ్రతం 2వ వారం చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.